నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో ప్రస్తుత సమాజంలో పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు, అయినా కూడా విఫలమవుతున్నారు. సో అలాంటి వారికి ఎటువంటి మార్గాలు తీసుకోవాలి, ఎటువంటి మార్గాల్లో వెళితే వారికి సంతానం కలిగే అవకాశం ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ ఇందిరా గారు. సో ఇందిరా గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు ప్రజెంట్ జనరేషన్లో సంతానలేమి అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఏంటి? సంతానలేమి సమస్య అంటే పెళ్ళైన తర్వాత కంటిన్యూస్గా ఒక 6 నెలలు ప్రయత్నించిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానలేమి సమస్య కింద పరిగణించవచ్చు. సంతానలేమి సమస్యకు 2 కారణాలు ఉంటాయి. ఒకవైపు ఫీమేల్ రీజన్స్ ఉంటాయి, ఒకవైపు మేల్ రీజన్స్ ఉంటాయి. బోత్ రీజన్స్ నార్మల్ అయినప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మేల్ రీజన్స్ వచ్చేసి స్పెర్మ్ కౌంట్ పడిపోవడము, నార్మల్ కౌంట్ కంటే తగ్గిపోవడము, స్పెర్మ్ మొటిలిటీ తగ్గిపోవడము, అసలు మొటిలిటీ లేకపోవడం, ఇవి మేల్ రీజన్స్ కింద పరిగణిస్తాము. ఫిమేల్ రీజన్స్ వచ్చేసి జెనెటికల్ రీజన్స్, ప్యాథలాజికల్ రీజన్స్. జెనెటికల్ రీజన్స్ వచ్చేసి బేసిక్ గర్భాశయం ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉండడము, అంటే ఏజ్తో పాటు, అంటే వన్స్ మెచ్యూర్ అయిపోయాక అమ్మాయి ఏజ్తో పాటు అది సైజ్ పెరగలేకపోవడము, దట్ ఈజ్ హైపోప్లాస్టిక్ యూట్రస్. హైపోప్లాస్టిక్ ఓవరీస్లో ప్రైమరీ ఫాలికల్స్ కౌంట్ చాలా తక్కువగా ఉండడం. ఇవి బోత్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ జెనెటిక్ రీజన్. ప్యాథలాజికల్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అంటే ఒక్కసారి కూడా అంటే ఆఫ్టర్ 6 months మ్యారిటల్ లైఫ్ ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ప్రైమరీ, అంటే మొదలే ప్రెగ్నెన్సీ రాకపోవడం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చేసి ఒకసారి కన్సీవ్ అయ్యాక కూడా, అంటే ఎనీ రీజన్, హార్మోనల్ రీజన్ కావచ్చు, ఎనీ ఇంజురీస్ కావచ్చు, ఎనీథింగ్ దట్ రిలేటెడ్ లీడింగ్ టు అబార్షన్. వన్స్ అబార్షన్ అయిపోయిన తర్వాత, అంటే ఒకసారి కన్సీవ్ అయ్యారు కానీ అది దట్ నాట్ లీడింగ్ ఇన్ డెలివరీ, దట్ విల్ లీడింగ్ ఇన్ టు ఇన్ఫర్టిలిటీ, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఓకే మేడం, జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే 6 months తర్వాత దే విల్ కన్సల్ట్ డాక్టర్. ఆఫ్టర్ కన్సల్టింగ్ ద డాక్టర్ ఆ ఫీమేల్ రీజన్స్లో అయితే స్కాన్ ఒకటి రెగ్యులర్గా చూస్తుంది. స్కాన్లో పీసీఓ ప్యాటర్న్ ఓవరీస్ అని ఉంటాయి. అంటే పీసీఓ ప్యాటర్న్ ఓవరీస్ ఉన్నంత మాత్రాన పీసీఓడి ఉంది లేదని మనం ఏం చెప్పలేము. సిస్ట్ డెఫినెట్గా ఉంటే, ఓవేరియన్ సిస్ట్ ఉంటే పీసీఓడి ఉన్నట్టు. క్లినికల్గా తను బరువు రీసెంట్గా సడన్ వెయిట్ గెయిన్ ఉండడము, తన మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే నెలసరి ఋతుక్రమంలో చేంజెస్ లేట్గా రాకపోవడము, కొన్ని నెలలు రాకపోవడము, తక్కువగా రావడము, నెలలో 2 సార్లు రావడము, ఇట్లాంటి ఇర్రెగ్యులర్ మెన్సెస్ హిస్టరీ ఉండాలి. అంటే ప్రీవియస్ 1 yearలో ఒక 3 times అన్న మెన్సెస్ తనకు మిస్ అన్న కావాలి, డిలే అన్న కావాలి. ఒక్కోసారి హెవీ బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉండడం, ఇట్లా ఇయర్లో 3 times ఉన్న అన్వాంటెడ్ హెయిర్, అంటే అవాంఛిత రోమాలు చిన్స్ దగ్గర కానీ, అప్పర్ లిప్, ఫేస్ మీద కానీ ఎక్కడన్నా అవాంఛిత రోమాలు ఉండడము, గొంతు వాయిస్లో మార్పు, అంటే హస్కీ వాయిస్ కింద కన్సిడర్ చేస్తాము. యాక్ని, డాండ్రఫ్ ఇట్లాంటి సమస్యలు ఉన్నా, అంటే క్లినికల్గా 2-3 సిమ్టమ్స్. ప్యాథలాజికల్గా వచ్చేసి స్కాన్లో పీసీఓ ప్యాటర్న్ కానీ ఓవేరియన్ సిస్ట్ ఉన్న ఫైండింగ్ ఉన్నా. బయోకెమికల్ ఫైండింగ్స్ వచ్చేసి ల్యాబ్ టెస్ట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అప్స్ అండ్ డౌన్స్, ఏఎంహెచ్ డిక్రీజ్ కాదు ఇంక్రీజ్ రైజ్డ్, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. అంటే మనము 3 dimensionలో ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, ఒక స్కాన్ ఒకటి, అంటే బయోకెమికల్ ఫైండింగ్స్, స్కాన్, క్లినికల్ ప్రజెంటేషన్లో ఈ 3 ఏ 2 పాజిటివ్ ఉన్నా, ఓన్లీ ఈ పీసీఓ ప్యాటర్న్ నుండి సిస్ట్ లేకపోవడము, పేషెంట్ ఒబేస్గా ఉండడం, ఇంకా కొన్ని పీసీఓ సిమ్టమ్స్ పేషెంట్లో ఉంటే మనం ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేసి మనం అంటే ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది ఉంటుంది. ఓకే, యాజ్ యూ సెడ్ పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ కోసం రీజన్ అవ్వచ్చు అని అన్నారు కదా. సో ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అసలు పీసీఓడి అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది? పీసీఓడి నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పీసీఓడితో పాటు పీసీఓఎస్ అనే ఒక కండిషన్ కూడా ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి అనేది ఒక రివర్సబుల్ కండిషన్.
పీసీఓడి అనేది మైల్డ్ ఫార్మ్ ఆఫ్ పీసీఓఎస్. పీసీఓడిలో ఓన్లీ వన్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే జస్ట్ పేషెంట్ వన్ సిస్టమ్ రిలేటెడ్ సిమ్టమ్సే చెప్పొచ్చు. అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము. పీసీఓఎస్లో మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే పేషెంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, ఓబేస్ ఉండొచ్చు, అన్వాంటెడ్ హెయిర్ ఉండొచ్చు, డాండ్రఫ్ ఉండొచ్చు. అంటే స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంది, జెనిటైల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మెటబాలిజం ఇన్వాల్వ్ కావడం. ఒబేసిటీ అంటే మెటబాలిజం ఆల్టర్ కావడం కదా. ఇట్లా మల్టిపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పీసీఓడిలో మనం అంటే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 6 months 9 monthsలో నార్మల్ పూర్వస్థితికి పేషెంట్ తీసుకొని రావచ్చు. అంటే నార్మల్ హెల్తీ కండిషన్కి తీసుకొని రావచ్చు. పీసీఓఎస్లో మల్టిపుల్ సిస్టమ్ ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ టఫ్. బట్ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్, విత్ లాంగ్ ట్రీట్మెంట్, లాంగ్ డ్యూరేషన్ ఇట్ కెన్ బి మేనేజబుల్. దాంతోపాటు దాని కాంప్లికేషన్స్ మనం ప్రివెన్షన్ చేసుకుంటూ పీసీఓఎస్ను సెట్ చేయొచ్చు. ఈ రెండు చూడడానికి సిమిలర్గా ఉంటాయి. పీసీఓఎస్ అనేది టఫ్ కండిషన్. ఓకే, జనరల్గా పీసీఓడి ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ అందరూ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఇదంతా వస్తుంది అని అంటారు. అది దేనివల్ల వస్తుంది, దాన్ని నివారించడానికి ఎటువంటి ఫుడ్ అనేది తీసుకుంటే మంచిది అంటారు? పీసీఓడి రావడానికి మల్టిపుల్ హార్మోన్స్ విల్ ప్లే ద రోల్. బేసిక్ మదర్ ఆఫ్ ది హార్మోన్ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ అంటే T3, T4, TSH హార్మోన్స్. T3, T4 వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి. TSH వచ్చేసి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇవన్నీ ఇండైరెక్ట్గా వచ్చేసి ఓవరీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఓవరీ నుంచి FSH, LH, ప్రొలాక్టిన్, AMH ఈ హార్మోన్స్ వస్తాయి. ఈ మల్టిపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీసీఓడి రావచ్చు. థైరాయిడ్ నాట్ రిలేటెడ్ విత్ పీసీఓడి, కానీ థైరాయిడ్ ప్రాపర్గా ట్రీట్ చేయకున్నా, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ ఉన్న, అంటే ఇవి ఈ ట్విన్ సిస్టర్ లాగా థైరాయిడ్, పీసీఓఎస్ రెండు కలిపి దే విల్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. అంటే పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరిలో థైరాయిడ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ థైరాయిడ్ ఉన్న పీసీఓడి ఉండాల్సిన అవసరం లేదు, కానీ దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్, అంటే హార్మోన్స్ ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాయి. కాబట్టి పీసీఓడి ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్లో థైరాయిడ్ కూడా మనం వన్ ఆఫ్ ది రీజన్గా చూస్తాము. థైరాయిడ్ ఉంటే దానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే బోత్ విల్ లీడ్ టు ఒబేసిటీ. ఓవరాల్గా అసలు ఈ సంతానలేమి అన్నదానికి ఎన్ని రకాలు ఉంటాయి, అసలు వాటి గురించి చెప్పండి. సంతానలేమికి కారణం అసలు అంటే నార్మల్ ఓవ్యులేషన్ కావాలి, నార్మల్ కౌంట్ ఉండాలి. నార్మల్ ఓవ్యులేషన్ కావాలి అంటే ఎగ్ ప్రొడక్షన్ నార్మల్గా ఉండాలి, ఎగ్ కౌంట్ నార్మల్గా ఉండాలి, ఎగ్ క్వాలిటీ నార్మల్గా ఉండాలి. ఎగ్ కౌంట్ అది డెవలప్మెంట్, దానికి వన్ ఆఫ్ ది హార్మోన్ వచ్చేసి ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నార్మల్గా ఉంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది. అండం విడుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ నార్మల్ రేంజ్లో ఉండాలి. FSH, LH నార్మల్ హార్మోనల్ లెవెల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓవ్యులేషన్ ప్రాబ్లం వల్ల పీసీఓడి వస్తుంది, పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఓవ్యులేషన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు పీసీఓఎస్ రెండు రకాలుగా ఉంటుంది, థిన్ పీసీఓఎస్, ఒబేస్ పీసీఓఎస్. థిన్ పీసీఓఎస్ పీపుల్లో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న ఆన్ఓవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి అండం విడుదల కాదు. ఇది కూడా ఒబేస్ పీసీఓఎస్ రెండు రకాలుగా ఉంటుంది. వీ కెన్ ట్రీట్ సమ్ పీసీఓడి పేషెంట్స్ విత్ ఒబేసిటీ, అంటే అండర్ కంట్రోల్ చేయగలిగిన సిచ్యువేషన్స్ ఉన్న పీసీఓఎస్ ఒకటి ఉంటుంది. అండర్ కంట్రోల్ చేయలేమంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒబేసిటీ ఉండి పీసీఓడి ఉంటే వాళ్ళ వెయిట్ రిడక్షన్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చెప్పి డైట్ ప్లాన్ చేసి మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళు బరువు తగ్గితే మెటబాలిజం పికప్ కావడం వల్ల పీసీఓఎస్ ట్రీట్ చేయగలుగుతాం. కానీ కొందరిలో ఒబేసిటీ ఉన్న వెయిట్ రిడక్షన్ కాదు, డైట్ ప్లాన్ చెప్పినా అది అంతగా పనిచేయదు. వాళ్ళలో వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మేజర్గా ఉన్న లైఫ్ స్టైల్ డిసార్డర్. చాలామంది రిపోర్ట్స్ చూసి మేము ప్రీ డయాబెటిక్ ఉన్నాము, మాకు పీసీఓఎస్ ఉంది, మాది ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి రిపోర్ట్స్లో అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ప్రతి ఒక్కరిలో ఇన్సులిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. తిన్నాక దాని లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. ఫాస్టింగ్లో ఇన్సులిన్ లెవెల్స్ సింగిల్ డిజిట్లో ఉండాలి, తిన్నాక ఒక స్పైక్లోకి వెళ్తాయి. ఈ స్పైక్లోకి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు స్పైక్లోకి వెళ్తాయి, మనము షుగర్ కాంటెంట్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవడం వల్ల, అంటే కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్ ఇమీడియట్గా షుగర్స్ రిలీజ్ అయ్యే ఫుడ్ తీసుకుంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఇన్సులిన్ లెవెల్స్ బ్లడ్లో పెరగడం, కానీ ఆ ఇన్సులిన్ను బాడీ సెల్స్ యూజ్ చేసుకోలేకపోవడం.
మన బాడీ సెల్స్కు కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, అవి ఇన్సులిన్ పికప్ చేసుకొని మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తక్కువ చేయాలి. కానీ ఈ బాడీ సెల్స్లో ఏమవుతుంది, పీసీఓడి కొన్ని కండిషన్స్లో క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అంటే సెల్లో మెటబాలిజం ప్యాటర్న్స్ చేంజ్ అయ్యి సెల్లో ఉన్న మెటబాలిక్ డెబ్రిస్ను అవి ఎక్స్క్రీట్ చేయలేకపోవడం, వన్ టైప్ ఆఫ్ ఒక వాపు ప్రక్రియలో సెల్స్ అండర్లో ఉంటాయి. దానివల్ల అంటే పేషెంట్ బరువు పెరుగుతాడు, కానీ వాళ్ళ బాడీ సెల్స్ ఇన్సులిన్ రిసెప్షన్ చేసుకోకపోవడంలో ఇండైరెక్ట్గా ఇక్కడ ఒబెసిటీ వస్తుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ మనం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తక్కువ చేస్తే ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్స్, పీసీఓడి ఇవన్నీ ఈజీగా, అంటే ఒబేస్ ఉండి పీసీఓడి కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఎవాల్యుయేట్ చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవాల్యుయేట్ చేయాలంటే వాళ్ళకి ప్రీ డయాబెటిక్ ఉన్నారా, డయాబెటిక్ ఉన్నారా, హైపర్ టెన్షన్ ఉందా, థైరాయిడ్ ఏమన్నా ఉందా, ఎనీ అదర్ మెటబాలిక్ డిసీజెస్ ఉన్నాయా చూడాలి. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫీమేల్లో ఎలా అయితే పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల సంతానలేమి సమస్య అనేది ఎదురవుతుంది అని అన్నారు కదా, అలాగే మగవాళ్ళలో సంతానలేమి సమస్య ఉందని మనం ఎలా గుర్తిస్తాం అసలు? మగవారిలో కూడా అంటే 6 months ఆఫ్ నేచురల్ కాన్సెప్షనల్ మెథడ్స్ ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇప్పుడు ఫీమేల్ని ఫస్ట్ బేసిక్ ఫీమేల్ వస్తుంది ఇష్యూతో క్లినిక్, ఫీమేల్ని ఎవాల్యుయేట్ చేసినాము, ఆమెను సెట్ చేసినాము అంటే సెట్ అయింది అంటే రెగ్యులర్ 6 cycles వచ్చాయి మెన్సెస్, అండం విడుదలకు సంబంధించిన హార్మోన్స్ నార్మల్ ఉన్నాయి, ఏఎంహెచ్ నార్మల్ ఉంది, ఎఫ్ఎస్హెచ్ నార్మల్ ఉంది, ప్రాపర్ ఓవ్యులేషన్ డే అంటే 2-3 ఫాలిక్యులర్ స్టడీస్ అంటే రెగ్యులర్ 3 intervals అంటే 3 months. ఫాలిక్యులర్ స్టడీ వచ్చేసి మనం ఎప్పుడు చేయిస్తాము, పీరియడ్ అయిపోయిన తర్వాత 2nd day నుంచి అంటే 7th day, కొందరికి 3rd day అయిపోతుంది, కొందరికి 5th day. అంటే పీరియడ్ కంప్లీట్ అయిపోయిన 2 days తర్వాత నుంచి స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ డే ఫాలిక్యులర్ సైజ్ చూస్తాం. అందులో డామినెంట్ ఫాలికిల్స్ ఉండాలి, బోత్ సైడ్స్ నుంచి వస్తున్నాయా, అండం విడుదలైందా, అంటే కరెక్ట్ ప్రాపర్ ఓవ్యులేషన్ టైం ఉంటుంది. మనం అది 14th డేగా తీసుకుంటాం, అందరికీ 14th డే ఉండదండి. ఇక్కడ మనం సైకిల్స్ చూడాలి, కొందరికి 30 days సైకిల్ ఉంటుంది, కొందరికి 25 days సైకిల్ ఉంటుంది. అంటే బేసిక్ మనం పీసీఓఎస్ ఉందా లేదా అంటే 3 months లోపల పీరియడ్ 3 weeks లోపల పీరియడ్ వచ్చిన, 5 weeks తర్వాత పీరియడ్ వచ్చిన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అక్కడ యాంటిసిపేటింగ్ కండిషన్ ఈజ్ దేర్ అంటే 21 days తర్వాత కానీ 35 days లోపల కానీ పీరియడ్ వస్తే ఓకే, ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ నేచురల్ సైకిల్. అట్లాంటి వాళ్ళకంటే కొందరికి 25 daysకి రావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓవ్యులేషన్ డే ఉంటుంది. ఓకే, జనరల్గా ఇప్పుడు మార్కెట్లోకి ఈ టెస్ట్ కిట్స్ అనేవి వచ్చాయి, సో దీని ద్వారా ఐడెంటిఫై చేసేసి కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నారు కొంతమంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కన్ఫర్మేషన్ అనేది కాదు అని తెలుస్తుంది. సో ఎలా తెలుస్తుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, దేని వల్ల మనకి ఇట్లా తెలుస్తుంది? ఓవ్యులేషన్ డే కానీ అంటే బాడీలో హార్మోన్స్ అంటే ఒక సైకిల్ను మనం 2 ప్రీ ఓవ్యులేటరీ పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్గా తీసుకుంటాము. ఓవ్యులేషన్ డే అనేది ఎవ్రీ మంత్ సిమిలర్గా ఉండదు. ఓవ్యులేషన్ ముందు కొంచెం బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, దానికి కిట్స్ వచ్చాయి కానీ అది అంత అక్యురేట్ ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కూడా ఇంట్లో చెక్ చేసుకుంటారు, యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ చేసుకుంటారు, కానీ మళ్ళీ కన్ఫర్మేషన్కి డాక్టర్ స్కాన్ చేస్తారంటే ఫర్దర్ కన్ఫర్మేషన్ చేసే ముందు అంటే ఒక రిపీటెడ్ ల్యాబ్లో NABH ల్యాబ్స్లో కన్ఫర్మేషన్ చేసుకోవడం బెటర్ అండి. అంటే ఒక్క దాంతో చేసుకొని మళ్ళీ పేషెంట్ డిసాటిస్ఫైడ్ అవ్వడం కంటే మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవడం బెస్ట్. ఒక్కోసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, ఓవ్యులేషన్ అవుతుంది, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, వచ్చిన ఒక 1 week లోపల మెన్సెస్ రావచ్చు. అంటే దట్ ఈస్ కాల్డ్ మిస్డ్ అబార్షన్. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎర్లీ అంటే ఏమైనా ఇంజురీస్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, ఏదో ఒక చిన్న అంటే మనకు అన్నోన్ రీజన్ వల్ల కూడా అబార్షన్ కావచ్చు. అంటే ఒక్కసారి అంటే కన్ఫర్మేషన్ అయ్యాక మళ్ళీ ఏదైనా మెడికల్ ప్యాథలాజికల్ కండిషన్స్లో మెడికల్ లెవెల్లో కన్ఫర్మేషన్ అనేది 2 times తీసుకుంటామండి, ఒక్కదాంతో ఇది ఫైనల్ అని మనం చేయం. అసలు ఈ సంతానలేమి గురించి పిల్లలు పుట్టరు అనేది ఒక కంప్లీట్ 100% పుట్టరు అనేది కొంతమంది డిసైడ్ అయిపోతూ ఉంటారు, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా పుట్టరు. అటువంటి వారికి హోమియోపతి ద్వారా పుట్టే అవకాశం ఉందంటారా? హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఒక విధానం ఉంటుందండి. అంటే బాడీ మైండ్ లెవెల్లో, అంటే నెక్స్ట్ 3rd level వచ్చేసి ప్యాథాలజీ లెవెల్లో, అంటే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత ఈ 3 dimensional లెవెల్లో బాడీని సెట్ చేసే విధానం ఉంది. కాబట్టి
ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటే హోమియోపతి అక్కడ మేము స్కోప్ కూడా ఇవ్వమండి. ఇప్పుడు హైపోప్లాస్టిక్ యూట్రస్ ఉంది, హైపోప్లాస్టిక్ ఓవరీస్, అవి జెనెటిక్ రీజన్స్ ఉన్న కొన్ని కేసెస్లో ప్రెగ్నెన్సీ మేము వి అచీవ్డ్. అంటే కొన్ని అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ లేని దగ్గర మేము వి విల్ ట్రై కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా వీ కెన్ రీచ్ ద ఛాలెంజ్. ఓకే, అసలు సంతానం కలగడానికి ఇప్పుడు చాలా రకాల మార్గాలు అయితే వస్తున్నాయి. అవి ఏంటి? న్యాచురల్గా కాకోకుండా ఇంకా రిమైనింగ్ పద్ధతుల్లో కూడా సంతానం అనేది కలుగుతుంది. వాటి గురించి చెప్పండి మేడం. నేచురల్ మెథడ్స్ కాకుండా అంటే నేచురల్ మెథడ్స్ అయితే వీ విల్ ఎంకరేజ్ అండి. ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా, సరోగసీ, చాలా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయి. దానికి ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయండి. ఓన్లీ నేచురల్ ప్రెగ్నెన్సీస్కు మినిమం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వితౌట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ హోమియోపతి విల్ హెల్ప్. ఓకే, వాటి ద్వారా పుట్టే పిల్లలకి న్యాచురల్గా పుట్టే పిల్లలకి డిఫరెన్షియేషన్ అనేది ఉంటుందా? వాళ్ళ ఎదుగుదలలో కానీ, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు ఉండే యాక్టివ్నెస్లో కానీ ఏమైనా? ఐయుఐ, ఐవీఎఫ్ ఇవన్నీ ఇండైరెక్ట్లీ అంటే హార్మోనల్ ఇండ్యూస్డ్ ప్రెగ్నెన్సీస్ అంటే హార్మోనల్ సప్లిమెంటేషన్ తోటి. ఇప్పుడు ఓవ్యులేషన్కు మేము కూడా మెడికేషన్ ఇస్తాము. మినిమం మాది మైన్యూట్ డోసెస్, మినిమం అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి హోమియోపతిలో, మైన్యూట్ లెవెల్లో ఉంటాయి డోసెస్. కాబట్టి మేము ఇచ్చే అంటే ఇన్ఫర్టిలిటీకి, ఓవ్యులేషన్ కోసము వాళ్ళు ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తారు. వాటి వల్ల అంటే పేషెంట్ విల్ కంప్లైంట్ దే హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఇండైరెక్ట్గా హార్మోన్స్ని ఇండ్యూస్ చేయడం వల్ల మదర్ హ్యాస్ టు సఫర్ ఎ లాట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ఐయుఐ, ఐవీఎఫ్. ఐయుఐకి అంతగా లేవు కానీ ఐవీఎఫ్, రికరెంట్ ఐవీఎఫ్ల వల్ల ఒబేసిటీ ఒకటి, హార్మోనల్ ఇండ్యూస్డ్ డిసీజెస్ కొన్ని వస్తాయండి. థైరాయిడ్ అంటే ఓవర్ డ్రగ్గింగ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో. బేబీకి అంటే ఐవీఎఫ్లో ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఒక హెల్పే అనుకుంటాం, దానివల్ల లాస్ అయితే ఏం లేదు. అంటే నేచురల్ దానికి ఆర్టిఫిషియల్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓవర్ డ్రగ్గింగ్ తర్వాత ఆటిజం, ఏడిహెచ్డి బేబీస్ అయితే పుడతారండి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్విన్స్ పుడితే కనుక ఒకరు చాలా యాక్టివ్గా ఉంటాం మనం చూస్తుంటాం, ఒకరు కొంచెం డల్గా ఉంటారు. అసలు దానికి గల కారణాలు ఏంటి? వీళ్ళకి కొంచెం తగ్గడమా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా ఉంటారా? ఇప్పుడు బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం అది జెనెటిక్ ట్రైట్ కింద తీసుకుంటామండి. ఫ్యామిలీ హిస్టరీ నుంచి అది మరీ మొత్తం ట్రీట్మెంట్ కూడా బ్లేమ్ చేయడానికి లేదు. ట్రీట్మెంట్ వల్ల కాదు, మదర్కి ఎఫెక్ట్ ఉంటుందండి. బేబీ కంటే మదర్కి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఓవర్ హార్మోన్స్ వల్ల బాడీలో ఎఫెక్ట్ ఉంటుంది. అంటే చాలా ఇష్యూస్, ఒబేసిటీ వన్ ఆఫ్ ది రీజన్ ఉంటుంది, బోన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు దానికోసమే అన్నట్టుగా, అంటే సంతానాలు ఏమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా పెళ్లి చేయాలి అనే ధాటికి వచ్చేసారు పేరెంట్స్ అంతా కూడా. సో ఇప్పుడు కొంతమందికి మీరు చెప్పినట్టు 25 to 30లో ఒక బేబీ పుట్టి వన్స్ 30 క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ బేబీ కోసం ట్రై చేస్తుంటే చాలామందికి కూడా మళ్ళీ కలగడానికి 10 years 9 years స్పాన్ ఆఫ్ పీరియడ్ పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఆ ఫస్ట్ బేబీ అయితే త్వరగా వచ్చారు, రెండో బేబీకి ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది? ఈ రెండో బేబీ పుట్టడంలో ప్రాబ్లం అంటున్నారు. అంటే ఫస్ట్ బేబీ ఉందా ఆల్రెడీ? ఉంటే ఓకే, గుడ్. ఒక్కోసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీని ఇట్ విల్ బీ అబార్టెడ్. అంటే మనం దీన్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకోవచ్చు. సెకండరీ ఇన్ఫర్టిలిటీకి బేబీ ఉన్నా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే అక్కడ ఫస్ట్ బేబీ అప్పుడు మదర్కి ఎట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోవడము, స్ట్రెస్ఫుల్ లైఫ్ సిచ్యువేషన్స్ లేకపోవడము, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ లేకపోవడం, అంటే పీసీఓఎస్కి ఎలాంటి రీజన్స్ ఉన్నాయో అట్లాంటివి ఏవి లేకపోవడము, నేచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. కొందరు పోస్ట్ డెలివరీ చాలా బరువెక్కిపోతారండి, అంటే ఒబేసిటీలో ల్యాండ్ అవుతారు. వన్స్ ఒబేసిటీలో ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇన్సులిన్ అంటే మదర్ షీ షుడ్ బి ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్స్లో ఏమన్నా ఉందా, ఇంకా ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమన్నా మనము రిప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్గా వచ్చేసి అండాశయము, గర్భాశయం కాకుండా ట్యూబ్స్ అని ఇంకొక ఆర్గాన్ ఉంటుందండి. ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇండియాలో మెయిన్ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది రీజన్ పీసీఓఎస్ లాగానే ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ ది ఫాలోపియన్ ట్యూబ్స్. అంటే మెయిన్ ఫర్టిలైజేషన్ వచ్చేసి ట్యూబ్స్లో జరుగుతుంది. ట్యూబ్స్లో అండం పికప్ జరగాలి.
పికప్ జరగడంలో ప్రాబ్లం, అంటే ట్యూబ్స్ డ్యామేజ్ కావడం. ట్యూబర్క్యులోసిస్లో ట్యూబ్స్ అనేవి మూత అంటే క్లోజ్ కావడం, అంటే అడహెషన్స్ ఫామ్ కావడము. కొన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే యూట్రస్ కానీ ఓవరీస్ కానీ ట్యూబ్స్లో కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ డ్యూ టు ఎస్టీడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ నీరు చేరిపోవడము, అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, వాపు రావడము, ట్యూబ్స్ వెళ్ళే మార్గంలో బ్లాక్స్ ఉండడం వల్ల మెయిన్ ట్యూబల్ బ్లాక్స్ ఒకటి, ట్యూబర్క్యులోసిస్ ఆఫ్ జెనైటల్ ఆర్గాన్స్ ఒకటి, నెక్స్ట్ అంటే ఫస్ట్ పీసీఓఎస్ లేకపోవడం, నెక్స్ట్ పీసీఓడి ఉండడము, థైరాయిడ్, ఇవన్నీ సబ్ క్లినికల్గా ఉన్నాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, కానీ షీ ఓవర్కమ్. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో అవి డామినెంట్ అయినాయి. ఎందుకు? ఈ మధ్యలో ఉన్న లైఫ్ స్టైల్, బరువు పెరగడము, పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్, వీటి వల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండరీ అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ లేకుండా ఓన్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉంటే కొన్ని చూడాలి. అంటే పేటెన్సీ ఆఫ్ ట్యూబ్స్ రెండు వైపులా నార్మల్గా ఉన్నాయా, ఏమైనా ట్యూబర్క్యులోసిస్ ఉందా, అట్లా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉందా, వాటికి ట్రీట్మెంట్ ఇచ్చాక అవి సెట్ అయ్యి మళ్ళీ ఒక హెచ్ఎస్డి చూసుకుంటే రెండు వైపు పేటెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఒకవైపు పేటెన్సీ ఉన్న అటువైపు నుంచి ఓవ్యులేషన్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాకుండా ఇంకా కొన్ని అదర్ దెన్ వేరే కొన్ని సైకాట్రీ మెడికేషన్స్ తీసుకున్నా, కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ తీసుకున్నా, ఓవర్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుందండి. అంటే మనం రీజన్ ఎవాల్యుయేట్ చేసుకుంటే అకార్డింగ్ టు రీజన్ ట్రీట్మెంట్ ఇస్తే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్ చేయడం కూడా ఈజీనే. ఎనీథింగ్ ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్లో అందరు సఫర్ అవుతున్న కండిషన్ వచ్చేసి పీసీఓడి, థైరాయిడ్, డిఫరెంట్ నేమ్స్, కానీ ఎవ్రీ వన్ ఈజ్ సఫరింగ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా క్లియర్గా అందరు అర్థం చేసుకుంటే, డైట్ ప్లాన్ చేసుకొని, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే ఇవన్నీ చిన్న విషయాలు. అంటే కాంప్లికేషన్స్లో ల్యాండ్ కాకుండా ప్రెగ్నెన్సీ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అసలు ఈ 24 గంటల కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా, అది కూడా ఆడవాళ్ళ గర్భాశయానికి ఎఫెక్ట్ కలుగుతుంది అని అంటుంటారు, ఎందుకు? యాక్చువల్గా పీరియడ్స్లో మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేది కామన్ అండి. అంటే ఎండోమెట్రియం క్రాంప్స్ అనేది కామన్. దానివల్ల అంటే ఎండోమెట్రియం షెడ్ అవుతున్నప్పుడు కొంచెం ఎండోమెట్రియల్ క్రాంప్స్ నార్మల్, కానీ ఎప్పుడైతే కంటిన్యూస్గా మోర్ దెన్ 3 to 4 hours కంటిన్యూస్గా నొప్పి వచ్చి హోల్ పీరియడ్ అంటే 2 to 3 days ఫ్లో ఉన్న, 5 days ఫ్లో ఉన్న, హోల్ 5 days పెయిన్ రావడము, దాంతోపాటు డయేరియా కానీ వామిటింగ్స్, కలరా లైక్ సిమ్టమ్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం వీ షుడ్ థింక్ ఆఫ్ ఎనీ యూట్రస్లో ఏమన్నా గ్రోత్లు ఉన్నాయి, అంటే ఫైబ్రాయిడ్ కండిషన్స్ ఉందా, ఎండోమెట్రియోసిస్ అనే సిచ్యువేషన్ ఉందా చూడాలి. అంటే ఎండోమెట్రియం లైనింగ్ అనేది, ఎండోమెట్రియం అనేది ఒక పొర, అది యూట్రస్ను లైన్ చేస్తుంది, ఒక బెడ్ లాగా ఫామ్ అవుతుంది. అది ఒక సర్టెన్ థిక్నెస్ వచ్చినాక అది షెడ్ అవుతుంది. షెడ్ అయినప్పుడు దాన్ని మనం మెన్సెస్ అంటారు. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ నార్మల్ కంటే చాలా థిక్ అవుతుంది కొందరిలో, అది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సే ఎక్కువగా అవ్వడము, యూట్రస్ వాపులోకి వెళ్ళడము, అంటే నార్మల్ సైజ్ కంటే దాని సైజ్ పెరగడము. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ ఎండోమెట్రియంను దాటి అంటే గర్భాశయాన్ని దాటి ట్యూబ్స్ను లైన్ చేయడము, ఓవరీస్ని లైన్ చేయడం, దానివల్ల ఓవరీ ట్యూబల్ ఫంక్షన్స్ ఆల్టర్ కావడము, అంటే పీరియడ్ ఉన్నా లేకున్నా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ క్రాంపింగ్ జరగడం వల్ల పెయిన్ ఉంటుందండి. దాన్ని ట్రీట్ చేయాలి. మోర్ దెన్ 3 to 5 days పీరియడ్ ఉన్నా లేకున్నా మెన్స్ట్రల్ క్రాంప్స్ ఉన్నాయా అంటే అట్లాంటి పీరియడ్ లాగా అనిపిస్తుంది కానీ నాకు పీరియడ్ లేదు, పీరియడ్ హోల్ డేస్లలో నాకు పెయిన్ ఉంటుంది, నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది, నేను అసలు నా డైలీ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయలేకపోతున్నాను, మినిమం పెయిన్ ఉంటాయండి. క్రాంప్స్కు మెగ్నీషియం సప్లిమెంటేషన్, హాట్ బ్యాగ్ తోటి కొంచెం కాపడం లాంటివి, ఇట్లాంటివి చిన్న చిన్నవి చేయొచ్చు. కానీ అయినా తగ్గడం లేదు, మెడికేషన్ వేసినా తగ్గడం లేదు, కంటిన్యూ ఎవ్రీ సైకిల్ ఇట్లనే ఉంటుంది. అంటే ఒక స్కాన్ చేయించాలండి, ఎండోమెట్రియోసిస్ ఉందా, ఎడినోమయోసిస్ ఉందా. అంటే ఎడినోమయోసిస్ అంత చిన్నపిల్లల్లో ఉండకపోవచ్చు, అంటే రిప్రొడక్టివ్ ఏజ్లో, కానీ ఒక మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళలో ఎడినోమయోసిస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ కొన్ని అంటే యంగ్ ఏజ్ అంటే బిలో 30లో కూడా కొంతమందిలో కనిపిస్తుంది. యూట్రన్ ఫైబ్రాయిడ్స్ ఏమున్నాయి, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంది, మజిల్ ట్యూమర్స్ అండి. అవి సైజ్ పెరిగినప్పుడు ఈ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. పాలిప్స్ లాంటివి, అవి కూడా వన్ టైప్ ఆఫ్ అంటే వాటి ద్వారా కూడా మెన్స్ట్రుయేషన్ టైంలో పెయిన్ వస్తుంది. ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి. అవి ఏమీ లేకుండా ఓన్లీ పెయిన్ వస్తుంది అంటే పేషెంట్ ఒబేస్ ఉన్నాడా, వాళ్ళకు రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయా లేవా, అంటే దీన్ని డిస్మనోరియా అని అంటాము.
డిస్మోనోరియా నార్మల్ కింద తీసుకుంటాము. పెథలాజికల్ కండిషన్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే పాథలాజికల్ కండిషన్గా తీసుకుంటాం. అలాంటి రీజన్స్ ఏం లేవు, కానీ ఎవ్రీ సైకిల్ ఇట్లా పెయిన్ వస్తుంది అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి. పీరియడ్స్ ఒక 1-2 డేస్ ముందు కొంచెం అంటే పేషెంట్ని అడగాలి, మీకు అంటే డైట్ తోటి పెయిన్ పెరుగుతుందా, అంటే ఫుడ్ ఇంటేక్ తోటి పెరుగుతుందా, ఫుడ్ ఇంటేక్ తోటి తగ్గుతుందా, ఎట్లా అంటే ఎంప్టీ స్టమక్లో బెటర్ ఫీల్ అవుతున్నారా, వామ్ డ్రింక్స్ తీసుకుంటే తగ్గుతుందా అంటే మనం మొడాలిటీస్ ఫైండ్ అవుట్ చేసి అకార్డింగ్ టు వాళ్ళ లైఫ్ స్టైల్లో కొన్ని చాలామంది అంటే యాక్చువల్గా మెన్సెస్లో ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ప్రెషర్ తక్కువ చేయాలంటే అబ్డామిన్ లోడింగ్ తక్కువ చేయాలి, అంటే లిక్విడ్ డైట్ ఎక్కువ ప్లాన్ చేయాలి. పీరియడ్స్ ఒక 1-2 డేస్ ముందు, డ్యూరింగ్ పీరియడ్స్ మైల్డ్ బ్లాండ్ డైట్, హెవీ అంటే నాన్ వెజ్, ఫ్యాటీ డైట్ మొత్తం తక్కువ చేయాలి. నార్మల్ రొటీన్లో తిన్నట్టు తినకుండా కొంచెం ల్యూక్ వామ్ వాటర్ ఎక్కువ తీసుకోమనాలి, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇట్లాంటివి తీసుకోమనాలి, హార్డ్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోమని చెప్పాలి. కొందరికి తింటేనే బెటర్ అవుతుంది అంటారు, ఓకే, వాళ్ళకు ఏ ఫుడ్ తోటి రిలీవింగ్ ఉందో కొంచెం అబ్జర్వ్ చేసి ఆ ఫుడ్ అడ్వైస్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, డాన్సింగ్, జిమ్మింగ్ ఇట్లాంటివి అండర్లో ఉంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ప్యాటర్న్స్ అంటే టైంకు తినడము, టైంకు నిద్రపోవడము, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లేకపోతే ఈ మెన్స్ట్రల్ క్రాంప్స్ అనేవి అంత పెద్ద ప్రాబ్లం కాదండి. 1 to 2 hours పెయిన్ వస్తే అది మనం డిసీజ్ కింద కన్సిడర్ చేయలేము. ఇవి ఏవి చేసినా ఈ ట్రీట్మెంట్ల తర్వాత తగ్గుతుంది, ఎనీ డిసీజ్ కండిషన్ లేదు అంటే నథింగ్ టు వర్రీ. కానీ ఇవన్నీ చేసినా ఏదన్నా ఉంది అంటే వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ హయ్యర్ లెవెల్. జనరల్గా పీసీఓడి, పీసీఓఎస్, ఈ థైరాయిడ్ కానీ ఇటువంటి ఏ ప్రాబ్లము లేకోకుండా వంశపారపర్యంగా కొంతమందికి పిల్లలు పుట్టడం లేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి ఎటువంటి చికిత్స ఉంది హోమియోపతిలో? పీసీఓఎస్ అంటే మనం వన్ ఆఫ్ ది రీజన్ పీసీఓఎస్కి జెనెటిక్. ఇప్పుడు ఇక్కడ కొందరికి బక్కగా ఉంటారు, ఫ్యామిలీస్లో రన్ అవుతుంటుంది, అట్లా అంటే జెనెటికల్ ట్రైట్స్లో లేట్గా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ వేసినప్పుడు కొంచెం అంటే మినిమం ట్రీట్మెంట్తో సెట్ చేయొచ్చు, కానీ ఎనీ పాథలాజికల్ కండిషన్ ఉండొద్దు. ఇంకొకటి రెగ్యులర్ ప్లానింగ్ అనేది, అంటే ఈ ఓవ్యులేషన్ డే ఇండియాలో అంత అవేర్నెస్ లేదు. ఓవ్యులేషన్ డే దాని మీద అవేర్నెస్ ఉండాలి, ఏ టైంలో పార్టిసిపేట్ చేయాలి, ఏ డే, ఇవన్నీ ఈ అవేర్నెస్ లేనప్పుడు అది మనము డిసీజ్ కింద ఎట్లా కన్సిడర్ చేస్తాము. ఈ అవేర్నెస్ ఉంటే ఓకే, అయినా లేట్ అవుతుంది అంటే ఏ కండిషన్ లేదు అంటే ఓకే, కాన్స్టిట్యూషనల్ వాళ్ళ బాడీ మెకానిజంను సెట్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ మెడికేషన్ వేసిన తర్వాత వి విల్ గివ్ సమ్ రిజల్ట్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్ర గారు, ఇక్కడ దాకా వచ్చి ఇంత విలువైన టైంని స్పెండ్ చేసినందుకు, అలాగే మాకు చాలా డౌట్స్ని క్లారిఫై కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. మరొక హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.